కొన్నిసార్లు మనము ఎంత పని చేసా ఏం పని చేసావు నాకు ఎప్పుడేం చేసావు అనే మాటలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లాంటి మాటలన్నీ కామన్ అని చెప్పి నాకు ఈ మధ్యనే అర్థమైంది. సో రండి ఇవాళ పన్నీర్ పరాఠా చేసుకొని తిందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ని గ్రేట్ చేసి అందులో కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, అట్లనే గరం మసాలా, ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఇట్లాగా బాగా కలుపుకునేసేయాలి. సో ఇట్లా కలుపుకునేసిన తర్వాత మనం చపాతీ పిండి కూడా కలుపుకొని పెట్టుకోవాలి. చపాతీ పిండి కలుపుకునేసిన తర్వాత పిండిది ఒక చిన్న బాల్ మాదిరి తీసుకొని దీనిలో కొంచెం వరకే మనం ఒత్తుకునేసిన తర్వాత ఈ పన్నీర్ని స్టఫ్ చేసేసి నీట్గా ఇట్లాగా రౌండ్గా చేసుకొని పన్నీర్ అనేది బయటికి రాకుండా మనము లైట్ హ్యాండ్తో ఒత్తుకోవాలన్నమాట. అట్లా మెల్లమెల్లగా అట్లా ఒత్తుకున్నామంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి మీకు అంత ఫాస్ట్గా అనిపిస్తుంది. అట్లా ఒత్తుకునేసిన తర్వాత ఇట్లా బాగా రెండు వైపులా నూనె వేసుకొని కాల్చుకున్నామంటే బాగా పొంగి మెత్తని చపాతీలు వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇట్లనే అన్ని చపాతీలు అయితే చేసుకునేసాను. పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది హెల్త్కి.